ఏపీ మండలి చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఆయనపై అధికార టీడీపీ నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందట. చైర్మన్ మోషన్ రాజుకు ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉంది. అయినా సరే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ భావిస్తుందట. ఇప్పటికే వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్సీలు పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఎందుకు టీడీపీ భావిస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. ఏపీ శాసనమండలి చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా? కూటమి ప్రభుత్వం అందుకు ముహూర్తం ఫిక్స్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఏకంగా 165 సీట్లు సాధించి అసెంబ్లీలో అత్యంత బలంగా ఉంది. శాసనసభల్లో వైసీపీకి ఉన్నవి 11 సీట్లు మాత్రమే. అదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ హవా నడుస్తోంది. అక్కడ వైసీపీకి బలం ఎక్కువగా ఉంది. మండలి చైర్మన్గా కూడా వైసీపీకి చెందిన మోషన్ రాజు ఉన్నారు. దీంతో వైసీపీకి మండలిలో మాట్లాడే ఛాన్స్ ఎక్కువగా వస్తుంది. పైగా కొన్ని బిల్లులకు మండలిలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇక మరోవైపు వైసీపీతో పాటు శాసన మండలికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విషయంలో చైర్మన్ మోషన్ రాజు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకుండా అడ్డంకిగా మారారు. అందుకే ఆయనను పదవి నుంచి దించేయాలి అని కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తెర వెనుక వ్యూహం సిద్ధం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి మండలిలో వైసీపీ బలం 38. అయితే ఈ ఏడాదిన్నరలో వైసీపీ ఎమ్మెల్సీల బలం తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరోవైపు మండలిలో కూటమి పార్టీల బలం పెరుగుతూ వస్తుంది. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు వైసీపీకి సానుకూలంగా ఏమీ లేరు. దీనికి తోడు మంత్రులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు అవరోధంగా ఉన్న మండలి చైర్మన్ మోషన్ రాజును ఆ పదవి నుంచి దింపేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీలోనే ఉన్న అసంతృప్త ఎమ్మెల్సీలను కూడా వాడుకోవాలని కూటమి భావిస్తోంది. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని మోషన్ రాజు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మోషన్ రాజును పదవి నుంచి దించేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఒకవేళ మోషన్ రాజును పదవి నుంచి దింపకపోతే రాబోయే రోజుల్లో కూటమికి మరిన్ని ఇబ్బందులు ఏర్పడక తప్పదని అంచనా వేస్తున్నారట. శాసనసభలో కూటమికి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ 58 స్థానాలు కలిగిన శాసన మండలిలో ఇప్పటికీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 2026 జనవరి నాటికి మండలిలో వైసీపీకి 34 మంది సభ్యులు ఉండగా కూటమికి కేవలం 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పదవులు 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదంలో కూటమికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2025 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి కొంత పుంజుకుంది. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన 5 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2026 జులై నాటికి మరికొంతమంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. శాసనసభలో కూటమికి ఉన్న భారీ బలం దృష్ట్యా రాబోయే ఖాళీలను భర్తీ చేయడం ద్వారా 2027 నాటికి మండలిలో కూడా కూటమి పూర్తి మెజారిటీ సాధించే అవకాశం ఉంది. యాభై 58 స్థానాలు కలిగిన మండలిలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 34 స్థానాలతో మెజారిటీని కొనసాగిస్తుంది. అధికారిక కూటమికి సుమారు 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 2025 సెప్టెంబర్లో రాజకీయ హింసకు గురైన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే కీలక బిల్లును ప్రతిపక్షం వ్యతిరేకించడంతో మండలి ఆమోదించకుండానే వాయిదా పడింది. అందుకే మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుపై కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. చైర్మన్ పదవి దక్కితే సభ నిర్వహణ సులువు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్ టాక్సేషన్, ఎస్టీ కమిషన్ సవరణ బిల్లు వంటివి మండలిలో సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం పొందాయి. ప్రస్తుతానికి ప్రతిపక్షం మెజారిటీతో ఉండటం వల్ల ప్రభుత్వం కొన్ని కీలక సంస్కరణల బిల్లులపై వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకే ఆ పరిస్థితి ఉండకూడదని మోషన్ రాజును దించేయాలని కూటమి భావిస్తోంది.
2022లో ఎమ్మెల్సీ అయ్యారు మోషన్ రాజు. అయితే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మండలిలో గట్టి పట్టు కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే మండలిలో వైసీపీ బలం పెరిగిందో అప్పుడే మోషన్ రాజుకు చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మోషన్ రాజుకు 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. అప్పటి వరకు చైర్మన్ గా ఆయననే కొనసాగిస్తే రాజకీయ పరంగా ఇబ్బందులు తప్పవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ఫార్మేట్ లో రాజీనామా చేసినా చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. పైగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీకి సభలో ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. అందుకే అవిశ్వాసం పెట్టి మోషన్ రాజును గద్దెదించాలన్న ఆలోచనలో ఉంది కూటమి. అందుకు వస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి చైర్మన్ అవిశ్వాస తీర్మానం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.